హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మీవి ఫోర్ట్ S180 సౌండ్ బార్ సబ్ వూఫర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. సో ఈ సౌండ్ బార్ మీకు 180 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఎంఆర్పి ప్రైస్ వీళ్ళు చెప్పడం 35,000 అని అయితే చెప్తున్నారు. ఆగండి, కంగారు పడమాకండి, భయపడమాకండి, కొనం అని చెప్పేసి వెళ్ళిపోమాకండి. వాళ్ళకి తెలుసు ఎంత ప్రైస్ పెడితే కొనరని చెప్పేసి. అందుకని దీని ప్రైస్ మీకు ఇప్పుడు ఆఫర్లో వచ్చేసరికి 4,999 రూపాయలకి అయితే వస్తుంది. 5,000 రూపాయల లోపే 180 వాట్ సబ్ వూఫర్ కమ్ సౌండ్ బార్ని అయితే అందిస్తున్నారు. ఈ 5,000 రూపాయలకి ఇది వర్తా కాదా అనేది అయితే తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, మనకి మీవి అనేది తెలిసిందే కదా, మన ఇండియన్ బ్రాండ్. సో మన ఇండియాలోనే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో బాక్స్ అయితే ఈ విధంగా కార్డ్బోర్డ్తో వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారంటే మీవి ఫోర్ట్ 180 అని చెప్పి అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే మోడల్ నెంబర్. దీని మీద ఎక్కడ మనకి స్పెసిఫికేషన్స్, ఎంఆర్పి ప్రైస్ ఏమైతే లేవు. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఈ విధంగా ప్లెయిన్ బాక్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడడానికి బాక్స్ అయితే మాత్రం చాలా లావుగా అయితే ఉంది. లోపల ప్రోడక్ట్ మరి ఏ రేంజ్లో ఉంటుంది అనేది అయితే చూడాలి. సో ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, సో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా మరి అదే ప్రైస్లో కంటిన్యూ చేస్తారా లేదని చూడాలి. వచ్చింది ఇలాగా. సో 180 వాట్ అన్నారు. మరి సబ్ వూఫర్ ఎంత వాట్, అలాగే సౌండ్ బార్ ఎంత వాట్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సబ్ వూఫర్ సైజ్ అయితే మాత్రం పెద్దగానే ఉంది. 5,000 రూపీస్కి మనకి ఒక పెద్ద సైజు సబ్ వూఫర్ని ఇస్తున్నారు. సో ఒక రిమోట్ అయితే ఉంది. సో రిమోట్ చూడడానికి బాగుంది. 2 AAA బ్యాటరీస్ ఉన్నాయి. అలాగే ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంది. 42 వాట్ పవర్ అడాప్టర్ అనమాట ఇది. తర్వాత ఒక ఆక్స్ కేబుల్ అయితే ఉంది. ఇక అలాగే మనకి యూజర్ మాన్యువల్, QR కోడ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక ఫైనల్గా ఇక్కడ మనకి సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. ఇది సౌండ్ బార్. బయటికి తెద్దాం. వెయిట్ అయితే మరీ పెద్ద వెయిట్ అయితే లేదు. అలాగని చెప్పేసి ఈ ప్రైస్ లో చూసుకుంటే అంత తక్కువ వెయిట్ కూడా కాదు. సౌండ్ బార్ మీద పైన మనకి ర్యాపర్ ఉంది. సో ఈ ర్యాపర్ని తీసేద్దాం. షైనీగా ఉంది. సో అందుకని చెప్పి దీని మీద ఇది ఇచ్చినట్టున్నారు. సో ఇది తీయకుండా కూడా వాడుకోవచ్చు. బట్ వచ్చేసరికి నేనైతే తీసేస్తున్నాను. తీయకుండా వాడుకుంటే మీకు స్క్రాచెస్ పడవన్నమాట. బాగా షైనీగా ఉంది కాబట్టి. ముందు సబ్ వూఫర్ కనుక చూస్తే, సబ్ వూఫర్ మీకు అన్ని సబ్ వూఫర్లు ఇచ్చినట్టుగానే ఉంది. ఇక్కడ మీవి బ్రాండింగ్ ఉంది. సో ఇదంతా మీకు ఈ అదర్ ప్లాస్టిక్ అనుకుంటా. సో ఈ సైడ్స్ అంతా మీకు వుడ్ అయితే యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే కేబుల్ అయితే ఉంది. పవర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సబ్ వూఫర్కి. సో ఈ కేబుల్ని మనం సౌండ్ బార్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వూఫర్ సైజ్ అయితే మాత్రం పెద్దగా ఉంది. సో ఇంత పెద్దగా ఉండడం వల్ల మనకి బేస్ కూడా ఎక్కువే వస్తుంది అనిపిస్తుంది. సౌండ్ బార్లో సరికి 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీవి బ్రాండింగ్ ఉంది. ఈ సౌండ్ బార్ మొత్తం ఇదంతా మీకు ప్లాస్టిక్ తో వస్తుంది అనమాట. ఫ్రంట్ మాత్రం మీకు గ్రిల్, మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. మెష్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చూస్తే ఏం లేదు, ప్లెయిన్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ చూస్తే బటన్స్ అయితే ఉన్నాయి. చూడడానికి మనకి టచ్ కంట్రోల్ బటన్స్ లాగా ఉన్నప్పటికీ మామూలు బటన్సే, కాకపోతే మీకు ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పవర్ ఆన్ అండ్ ఆఫ్, వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ఇన్పుట్ బటన్స్ అయితే రైట్ సైడ్ ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ కనుక చూస్తే వాల్ మౌంట్ హోల్డర్స్ ఉన్నాయి. అలాగే DC ఇన్పుట్, సబ్ వూఫర్ అవుట్పుట్, ఆక్స్, HDMI పోర్ట్, ఇక USB పోర్ట్, అలాగే కోయాక్సిల్. సో ఈ పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇది కాకుండా మీకు బ్లూటూత్ వర్షన్ 5.1తో అయితే వస్తుంది. సో త్రూ బ్లూటూత్ నుంచి కూడా దీన్ని అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఈ సబ్ వూఫర్ కానీ ఈ సౌండ్ బార్ కానీ మొత్తం మనం చూసుకుంటే ఇది 2.1 ఛానల్తో వస్తుంది. 180 వాట్ అవుట్పుట్ని అయితే ఇది అందిస్తాయి. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఎలా ఉందనేది చెప్తాను. There's nothing you can do, so run away. బదలని కతోడౌతా తాబా తాబా హే తాబా తాబా రోజంతా వెలుగులిడు నీడౌతా దారి నడిపెని చేతి గీత రూపం చూస్తే ఆయనబా చేయి విడువక సాగుతా అయ్యయ్యో ఏమాయో కనులను మెరుపులాడే కలని నేనంతా సంతోషంలో ఏ నిమిషం చిచ్చెక్కినట్టుంటే
మనే తేలిపోతుంది కళ్ళు మాట్లాడేస్తున్న చాలిది సో విన్నారుగా ఫ్రెండ్స్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది. సో యాక్చువల్గా నేను మీకు వినిపించిన ఆడియో క్వాలిటీ మీకు తెలియదు, ఎందుకంటే సో నేను రికార్డ్ చేసిన మైక్తో డైరెక్ట్గా విన్నప్పుడు ఉండే ఎఫెక్ట్ మీకు విడిగా ఇలాగా వింటే అయితే రాదు, ఎందుకంటే అదే స్పీకర్లో మీరు వింటూ ఉంటారన్నమాట. అదే మొబైల్ స్పీకర్లో నా వాయిస్ ఎలా వినిపిస్తుందో అలాగే వినిపిస్తుంది. అందుకే నేను మామూలుగా అయితే ఆడియో చూపించట్లేదు, ఇంకోటి కాపీ రేట్స్ కూడా పడుతున్నాయని. బట్ ఒకసారి అడుగుతున్నారని చెప్పి ఇప్పుడు ఆడియో వినిపించాను. ఇక ఆడియో అవుట్పుట్ ఎలా ఉంది అంటే యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద బెటర్గానే ఉందని చెప్పొచ్చు. 5,000 రూపాయల లోపు తీసుకొస్తున్నారు కదా, బేస్ అంత ఎక్కువగా ఉండదేమో అనుకున్నాను. బట్ ఒకసారికి మీవిని మెచ్చుకోవాల్సింది అంటే గొప్పలకు పోయి ఎచ్చులకు పోయి స్లిమ్ సబ్ వూఫర్ని అయితే వీళ్ళు ఇవ్వలేదు. సబ్ వూఫర్కి స్పేస్ వదిలేరు. మెయిన్లీ చూసుకుంటే చాలా పెద్ద సైజ్ ఇచ్చారు సబ్ వూఫర్, అదే దీనికి మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. దానివల్ల బేస్ అవుట్పుట్ అయితే మీకు మంచి అవుట్పుట్ని అయితే అందిస్తుంది, అంటే బేస్ బాగుందని చెప్పొచ్చు. అలానే మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్, డాల్బీ ఆడియో ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఏమి లేవు దీనికి. ఇది 2.1 ఛానల్ మాత్రమే. సో మీకు స్టీరియో ఎఫెక్ట్ మాత్రం అయితే ఇది అందిస్తుంది అనమాట. మూవీస్ చూసేటప్పుడు కానీ సాంగ్స్ వినేటప్పుడు కానీ ఇవన్నీ చూసుకుంటే పర్వాలేదు, మీకు బాగానే ఉంది. రిమోట్లో వచ్చేసరికి మీకు కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట, అంటే ఈక్వలైజర్ మోడ్ని అయితే ఇస్తున్నారు. ఇందులో మ్యూజిక్, న్యూస్, మూవీ అలాగే 3D ఈ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ట్రిపుల్స్ అండ్ బేస్ పెంచి తగ్గించుకోవడానికి కూడా అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి నాకు మూవీ మోడ్ నచ్చలేదు. మూవీ మోడ్లో ఏంటో మరి వోకాల్ అండ్ వాయిస్ కూడా బాగా ఓవర్ వాల్యూమ్ అయితే వస్తుంది, అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మ్యూజిక్ మోడ్, తర్వాత 3D మోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద బాగుంది 3D మోడ్ వచ్చేసరికి. మూవీస్ చూసినా, న్యూస్ విన్నా, మ్యూజిక్ విన్నా సరే 3D మోడ్లోనే బెటర్ అని చెప్తాను. లేదు ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే, కొంచెం వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే అక్కడ ఇంకా మ్యూజిక్ మోడ్ ఇంకొంచెం ఎక్కువగా వాయిస్ని అయితే అందిస్తుంది. మూవీ మోడ్ అయితే మాత్రం మరీ ఓవర్ వచ్చేస్తుంది అనమాట, వాయిస్ కానీ బేస్ కానీ. అక్కడ వచ్చేసరికి మళ్ళీ మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. అది మనకి రిమోట్లో ఇచ్చిన ఫీచర్స్. అలాగే రిమోట్ లైట్ కూడా ఇచ్చారు. సో మనం రిమోట్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక తర్వాత బ్లూటూత్ వర్షన్ మీకు ఇందులో 5.1 వస్తుంది కదా, ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. యాక్చువల్గా మనకి బ్లూటూత్ డిలే ఉంటుంది ఎప్పుడైనా సరే ఆడియో వచ్చేసరికి, బట్ ఇందులో సరికి ఆ డిలే చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. విడిగా నేను ఇంతకుముందు కొన్ని సౌండ్ బార్లు అన్బాక్స్ చేశాను కదా, వాటిలో చూశాను కొన్ని అయితే 1/2 సెకండ్ నుంచి 1 సెకండ్ 1.5 సెకండ్ డిలే ఇచ్చేవి కూడా ఉన్నాయి. బట్ వచ్చేసరికి ఇందులో అంత డిలే అయితే లేదు. అసలు ఆ డిలే కూడా మనకు తెలియట్లేదు, లిటిల్ బిట్ ఉంది కానీ ఆ డిలే అయితే మనకు తెలియట్లేదు. సో అదైతే బాగుంది. అలాగే కనెక్టివిటీ కూడా చాలా స్పీడ్గా ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ. అంటే మనం ఏదైనా వీడియో చూస్తూ పాజ్ చేసాం, మళ్ళీ ప్లే చేయగానే వెంటనే కనెక్ట్ అయిపోతుంది, అంటే వెంటనే మళ్ళీ అక్కడి నుంచి అయితే స్పీడ్గా అందుకుంటుంది. కొన్ని అయితే అలా కాదు, 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ డిలే అవుతాయి అనమాట మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి. ఆ డిలే అయితే లేదు. అంతా బాగానే ఉంది. కానీ ఈ సౌండ్ బార్కి వీళ్ళు ఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అక్కడ వచ్చరికి ఎల్ఈడి లైట్ ఇండికేటర్ అయితే ఇస్తున్నారు అనమాట. మనం మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు ఆ లైటింగ్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి, దాని ప్రకారం మోడ్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్లస్ ఏంటంటే మనం మోడ్ చేంజ్ చేసేటప్పుడు, అంటే ఇన్పుట్ చేంజ్ చేసేటప్పుడు సో అది చెప్తుంది. హెచ్డిఎంఐ అయితే హెచ్డిఎంఐ, ఆక్స్ అయితే ఆక్స్, బ్లూటూత్ అయితే బ్లూటూత్ అని చెప్తుంది. AUX input, coaxial input, HDMI input, Bluetooth mode, connected. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం 180 వాట్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి మీరు బెడ్రూమ్ కానీ లేకపోతే మినీ హాల్ లాంటి దాంట్లో ఇది యూజ్ చేసేవచ్చు అనమాట. ఏ ప్రాబ్లం ఉండదు. బేస్ కూడా ఎక్కువగా వస్తుంది, అలాగే వాల్యూమ్ కూడా పీక్ లెవెల్ అయితే ఉంది. నన్ను అడిగితే 80% అయితే మీకు మంచి క్లారిటీ ఆడియో అయితే వింటానుకుంటుంది, లేకపోతే దబిడి అనమాట ఎక్కువగా వస్తుంది ఆడియో వచ్చేసరికి అవుట్పుట్. సౌండ్ బార్ ఎవరి కోసం అంటే యాక్చువల్గా మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేరు, మీ బడ్జెట్ బిలో 5,000 అనుకుంటే అక్కడ ఈ సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర టీవీ ఉంది, ఆ టీవీలో డాల్బీ ఆడియో, డిజిటల్ ఆడియో ఇలాంటి ఏం సపోర్ట్ లేదు, సో అలాగే అవుట్పుట్ కూడా తక్కువగా ఉందనుకుంటే వాళ్ళకు కూడా ఇది బాగా ఉంటుంది. అలా కాదు మీరు డాల్బీ తీసుకోవాలనుకుంటున్నాం, అలాగే మీ టీవీ కూడా డాల్బీ సపోర్ట్ ఉంది అనుకుంటే అప్పుడు వేరే దానికి వెళ్ళొచ్చు. కానీ మీ టీవీకి డాల్బీ సపోర్ట్ లేకుండా మీరు డాల్బీ సౌండ్ బార్ తీసుకున్నా ఉపయోగం లేదు, ఇది స్టీరియో అవుట్పుట్నే అందిస్తుంది కాబట్టి. సో అక్కడ చూస్తే మీకు స్టీరియో సౌండ్ బార్ ఇది. సో ఇదైతే మీకు బాగానే సూటబుల్గానే ఉంటుంది అనమాట. బిలో 5,000లో ఉంది కాబట్టి ఇక్కడైతే ఓకే. అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిందంటే మాత్రం తీసుకోవడం అనవసరం అనమాట. అక్కడ వచ్చేసరికి మీకు వేరే ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి. మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్. సో 5,000 లోపు రావడం, అది కూడా 180 వాట్ అవుట్పుట్ ఇవ్వడం, సో ఇందులో ప్లస్ అని చెప్తాను. మరొకటిసరికి ఇది మనకి ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఎవరైతే ఇండియా ప్రోడక్ట్ మాత్రమే కొనాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో ద్వారా మీవి ఫోర్ట్ S180 సౌండ్ బార్ అండ్ సబ్వూఫర్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉంది ఈ సౌండ్ బార్ అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.